హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా లైఫ్ స్టైల్. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అయితే ఇదేనండి. అది ఏంటి అనుకుంటున్నారా? బొద్దింకలు, బల్లులు, చీమలు, పురుగులు. సో చాలా కీటకాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. వీటి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ముఖ్యంగా కిచెన్లో అయితే ఇవి మనకి నరకాన్ని చూపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇవి ఉండడం వల్ల మనం తినే ఆహారం అంతా కలుషితమైనట్టు ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే పాకుతూ ఉంటాయి కదా. సో దానివల్ల ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాం. వీటికి పర్మనెంట్గా చెక్ పెట్టే ఒక చిన్న చిట్కానైతే నేను మీకు షేర్ చేస్తాను. దానికోసం మనకు కావాల్సింది వేపాకులు అనమాట. వేపాకులు అనేవి ఖచ్చితంగా కీటకాలని కిల్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాదు ఇది చాలా మంచిదండి మన హెల్త్కి కూడా. సో వేపాకు అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత వేపాకుల్ని ఇలా మనం కాడలు అనేది పక్కన పెట్టి ఒక కప్పు అయితే తీసుకోవాలి. ఒక కప్పు వేపాకులు తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వేపాకులను అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం యూస్ చేసిన తర్వాత నిమ్మ ఒప్పలు ఉంటాయి కదా, నిమ్మకాయ జ్యూస్ తీసిన తర్వాత నిమ్మకాయ ఒప్పలు ఉంటాయి కదా, సో వాటిని ఇక్కడ 2 అనేది యాడ్ చేశాను. జ్యూస్ తీసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, ఈసారి పడేయకుండా ఇలా యూస్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ మీద బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టేసుకోండి. 5 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనకి కిచెన్లో బాయిల్ అయ్యేటప్పుడు ఈ స్మెల్కి కూడా కీటకాలు అనేవి దరిదాపుల్లో కూడా ఉండవండి. సో రెమెడీ చేయకముందే కీటకాలన్నీ పారిపోతాయి అన్నమాట. అంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది ఇదైతే. ఇది మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుందండి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, మనకి ఈ ఆవిరి నుండి వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. కీటకాలు ఈ స్మెల్కి అస్సలు రావన్నమాట. నార్మల్గా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అయిందని చెప్తారు. 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసి ఈ వాటర్ని ఇప్పుడు మనం కొంచెం కూల్ చేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ప్రాబ్లం లేదండి. ఓకే, తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ వాటర్ని మనం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అయితే యూస్ చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా కీటకాలు అనేవి దరిదాపుల్లో కూడా రావు. స్టోర్ చేసుకోవడం అయితే బయటే స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్ ఏం అవసరం లేదు, బయటే హ్యాపీగా స్టోర్ చేసేసుకోండి. వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇందులో మనం డెటాల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డెటాల్ అయితే 1 స్పూన్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తాను. దీని ముందు ఎలాంటి స్ప్రే కూడా పనికిరాదండి. కీటకాలని నాశనం చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీ కిచెన్ అయితే చాలా బాగుంటుంది. మీ కిచెన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కీటకాలు ఏవైతే ఉన్నాయో, చీమలు కానీ, బొద్దింకలు కానీ, బల్లెలు కానీ, ఇంకా చాలా రకాల కీటకాలు ఉంటాయి కదా, సో అవేవి కూడా రావు. కిచెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది. అలాగే కీటకాలు దరిదాపుల్లో కూడా రావన్నమాట. సో మనం డెటాల్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసాం. ఇప్పుడు దీన్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే ఇంట్లో మనకి బాటిల్స్ ఉంటాయి కదా, డ్రింక్స్ తాగిన తర్వాత బాటిల్స్ అనమాట. సో ఆ బాటిల్స్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర స్ప్రే బాటిల్ ఒకటి ఉంది ఖాళీది. సో దాంట్లోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఈ స్ప్రే బాటిల్ సాయంతో ఏంటంటే మనం స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదనుకుంటే చెప్పాను కదండి, నార్మల్ బాటిల్స్ యాడ్ చేసుకొని కాటన్ సహాయంతో ఎక్కడైతే కీటకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ప్లేస్లో కాటన్ని ఈ వాటర్లో ముంచి మనం పక్కన పెట్టాలి. సో మనం ఎప్పుడైనా సరే సైడ్స్కి పెడితే ఆ స్మెల్కి మనకి కీటకాలు అనేవి రావన్నమాట. కిచెన్లో కానీ, లేదనుకుంటే షింక్లో కానీ, బాత్రూంలో కానీ కాటన్ని పెట్టేసేయండి ఈ వాటర్లో ముంచి. ఇంకా కీటకాలు అనేవి అస్సలు ఉండనే ఉండవన్నమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేనప్పుడు అలా చేయండి. స్ప్రే బాటిల్ ఉంటే మాత్రం మీరు హ్యాపీగా స్ప్రే చేసుకోండి. ఇప్పుడు మనం స్ప్రే చేసుకుందాం. కిచెన్లో ఎక్కడెక్కడ కీటకాలు మనకు కనపడతాయో ఆ ప్లేస్లో నేనైతే స్ప్రే చేస్తాను. సో ముందుగా ఇక్కడ షింక్ అనమాట. షింక్లో ఖచ్చితంగా మనకి కనపడుతూనే ఉంటాయండి. సో ఎంత క్లీన్ చేసినా మార్నింగ్ అయితే ఖచ్చితంగా మనకి షింక్లో కనపడుతూ ఉంటాయి. సో నీట్గా నైట్ టైమే షింక్ని క్లీన్ చేసుకొని తర్వాత ఈ స్ప్రే చేసుకోవాలన్నమాట.
ఇలా చేయడం వల్ల ఏంటంటే కీటకాలు అనేవి షింక్లో అసలు ఉండవు. ఒకవేళ 1-2 ఉన్నా అవి మార్నింగ్కి చచ్చిపోతాయి 100% కూడా. తర్వాత రోజు మనం ఎక్కడెక్కడ చూస్తూ ఉంటామో కీటకాలని ఆ ప్లేసుల్లో స్ప్రే చేసేసుకోండి. మార్నింగ్ కల్లా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి టిప్స్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.